గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శాస్త్రజ్ఞాన సుదేశక శాస్త్రమాన సుబోధిత గోవింద గోవింద. ప్రవర్తకం సాధుషు కర్మ సూగ్రాత్ నివర్తకం సర్వజనానుకూలం శాస్త్రం హి సన్మార్గ సుదర్శకంతే వాక్యం హి సర్వైరనుసారణీయం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సునాసాపుటం సుందర భ్రూలలాటం కిరీటోచితా కుంచిత స్నిగ్ధకేశం స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం సముత్ఫుల్లరత్న ప్రసూనావతంసం. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః షోడశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందధే. శ్రీవేదవ్యాస ప్రార్థనా. మతిబలాది నిరీక్ష్య కలౌ నృణాం లఘుతరం కృపయా నిగమాంబుధేః సమకరోదిహ భాగమనేకధా శృతిపతిం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మానవులను ధార్మికమైనటువంటి మార్గంలో మానవులకు అభ్యున్నతిని కలిగించేటువంటి మార్గంలో ప్రయాణం చేయవలసిందిగా సూచనలను సలహాలను ఉపదేశాలను చేస్తూ వస్తున్నాడు. ఆ మార్గాన్ని శాస్త్రం అనేటువంటి ప్రమాణం ద్వారా మాత్రమే తెలుసుకోవలసిందిగా కూడా మనకు సరి అయినటువంటి
దిక్సూచనను కూడా చేస్తూ ఉన్నాడు. ఆ సూచన యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అనేటువంటి శ్లోకంలో చాలా ప్రకటంగానే చూపించాడు. ఎవరైతే శాస్త్రంలో ప్రదర్శించినటువంటి విధి విధానాలను కాదని, శాస్త్రంలో ప్రదర్శించినటువంటి రీతులను కాదని వేరే విధంగా ఇష్టం వచ్చినట్లుగా సంచరిస్తూ ఉంటారో అటువంటి మానవులకు కనీసం పైకి ఎదిగేటువంటి యోగ్యత కూడా ఉండదు. నస సిద్ధిమవాప్నోతి న సుఖం, ఈ లోకంలో ఈ జన్మలో ఏ రకమైనటువంటి సుఖాలకు ఆస్కారం లేదు. న పరాంగతిం, అంతకు మించి పై స్థాయి ఫలితాలకు అవకాశమే లేదు అనే విషయాన్ని స్థిరంగానే చెప్పాడు. స్థిరంగా చెప్పటం ద్వారా శాస్త్ర విధానంలో మాత్రమే, శాస్త్రం వేదము, ఆ వేదాన్ని వ్యాఖ్యానం చేసేటువంటి స్మృతి, ఇతిహాస, పురాణాదులు, ధర్మశాస్త్ర గ్రంథాలు, ఇతర శాస్త్రాలు, ఇవి వ్యాఖ్యానం చేసిన రీతిలో మాత్రమే జీవితాన్ని నడుపుకోవలసింది అనే విషయాన్ని సూచనప్రాయంగా చెప్పాడు. సూచనప్రాయంగా చెప్పి శాస్త్ర విధానం గనక అనుసరించకపోతే ఏ ఫలితం దక్కదు, ఏ ఫలితమూ దక్కదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. స్పష్టంగా చెప్పడం వలన, అందువలన తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని అంటున్నాడు. ఇలా చెప్పి ఉపసంహారాన్ని, ఈ అధ్యాయానికి చెందినటువంటి ఉపసంహారాన్ని చేస్తున్నాడు. తస్మాత్ శాస్త్ర నిర్దిష్టమైనటువంటి మార్గంలో కాక ఇతర విధానాలలో సంచరిస్తే ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండబోవటం లేదు కాబట్టి, ఏ రకమైన ప్రయోజనం ఉండేందుకు ఆస్కారమే లేదు కాబట్టి, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, నీకు శాస్త్రం ఒక్కటే ప్రమాణము. తే అంటే నీకు వినేవారికి ఎవరికైనా సరే, ఈ వాక్యాన్ని అందుకోగలిగినటువంటి యోగ్యత ఉండేవారు ఎవరికైనా సరే, తే శాస్త్రం ప్రమాణం, శాస్త్రవాక్యం ఒక్కటే ప్రమాణం. ఏ విషయంలో ఈ శాస్త్రవాక్యం ప్రమాణమవుతుంది అంటే కార్యాకార్య వ్యవస్థితౌ, ఏం చేయాలి కార్యం, ఏం చేయకూడదు అకార్యం అనేటువంటి వ్యవస్థను చేయటానికి కేవలం శాస్త్రానికి మాత్రమే హక్కు ఉంటుంది కాబట్టి, శాస్త్రం ఒక్కటే ప్రమాణం కాబట్టి ఈ వ్యవస్థలో శాస్త్రాన్ని మాత్రమే నమ్మాలి, శాస్త్రాన్ని మాత్రమే విశ్వసించాలి అని అంటున్నాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్య వ్యవస్థితౌ, అందువలన జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ, జ్ఞాత్వా బాగా తెలుసుకుని, శాస్త్ర విధానోక్తం శాస్త్రవాక్యాలలో ఉండేటువంటి విధివాక్యాలను సరిగ్గా గుర్తెరిగి, శాస్త్రంలో ఉండేటువంటి నిషేధవాక్యాలను సరిగ్గా తెలుసుకుని, ఆ విధివాక్యాలలోనూ నిషేధవాక్యాలలోనూ ఉండేటువంటి కర్మలను జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహ అర్హసి, అటువంటి కర్మలను ఇహ ఈ జన్మలో, ఈ లోకంలో, ఈ దేహంలో కర్తుం చేయుటకు అర్హసి, అర్హుడవై ఉన్నావు. ఆ కర్మలను చేయటం వరకు మాత్రమే నీ వంతు. ఈ లోకంలో లేదా ఈ మానవ దేహంలో, ఈ జన్మలో శాస్త్ర నిర్దిష్టమైనటువంటి కర్మలను చేయటం తప్ప మరొక పనిని పెట్టుకోరాదు అనే విషయాన్ని పరమాత్మ ఈ ఉపసంహార శ్లోకంలో నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడు. ఎంత నిక్కచ్చిగా చెప్తున్నాడు అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని అంటున్నాడు. శాస్త్రం ఒక్కటే మానవులకు హితాన్ని ఉపదేశం చేసేటువంటిది, మానవులకు అభ్యున్నతిని పొందటానికి వీలైనటువంటి ఉపాయాలను ఉపదేశం చేసేటువంటి ఈ శాస్త్రం ఒక్కటే, వేదరూపమైనటువంటి శాస్త్రం, వేదాలకు వ్యాఖ్యాన రూపమైనటువంటి శాస్త్రం, ఈ శాస్త్రం ఒక్కటే ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, ఏ విషయంలో కార్యాకార్య వ్యవస్థితౌ, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే అంశంలో సొంత తెలివితేటలు వాడటానికి అవకాశం లేదు. సొంత తెలివితేటలతో ధర్మాన్ని నిర్ణయించలేరు, సొంత తెలివితేటలతో ఏ పని చేయరాదు. శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ, ఏం చెయ్యాలి డూస్, ఏం చేయకూడదు అకార్యం డూ నాట్స్,
ఈ రెండూ కూడా శాస్త్రం ఏ విధంగా నిర్దేశం చేస్తే ఆ విధంగా వ్యవహరించుకోవలసి ఉంటుంది, ఆ విధంగా ఆచరించుకోవలసి ఉంటుంది. అందులో స్వంత తెలివితేటలు పనికిరావు అనే విషయాన్ని పరమాత్మ చెప్పేస్తున్నాడు, నిక్కచ్చిగానే చెప్తున్నాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అని. అందువలన ఎవరైనా సరే, పైకి వద్దామనుకున్న వారు ఎవరైనా సరే, ఈ జన్మలో ఈ దేహంలో ఈ లోకంలో సుఖాలను పొందుదామనుకున్న వారు ఎవరైనా సరే, ఇంతకు మించి అభ్యున్నతిని పొందదలుచుకున్న వారు ఎవరైనా సరే, జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ, శాస్త్రంలో ఉండేటువంటి విధివాక్యాలు, ఇలా చేయమని చెప్పేటువంటి వాక్యాలు, శాస్త్రంలో చెప్పినటువంటి నిషేధ వాక్యాలు, ఇలా చేయకూడదు అని చెప్పేటువంటి వాక్యాలు, ఈ రెండు వాక్యాలకు సంబంధించినటువంటి మిగతా అంశాలు అన్నిటినీ జాగ్రత్తగా తెలుసుకుని ఏ విధంగా చేయాలి, ఏ ప్రయోజనం కోసం చేయాలి, ఎందుకు చేయాలి, ఇలాంటి విషయాలన్నిటినీ శాస్త్రీయమైనటువంటి మార్గంలో తెలుసుకుని జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ, ఆ కర్మ శాస్త్రీయమైనదే అని శాస్త్ర ప్రమాణంతోనే సరిగ్గా తెలుసుకుని కర్తుం ఇహార్హసి, ఆ కర్మను జాగ్రత్తగా చేయటానికి నీవు అర్హుడవై ఉన్నావు. జాగ్రత్తగా చేస్తేనే పై స్థాయి ఫలితాలకు అర్హతను సాధిస్తావు అని పరమాత్మ నిక్కచ్చిగానే చెప్పేస్తున్నాడు. నిక్కచ్చిగా చెబుతూ ఈ విషయాన్ని ఈ అధ్యాయానికి సంబంధించినంత వరకు ఇంతటితో ఉపసంహారం చేసేస్తున్నాడు. ఉపసంహారంలో పరమాత్మ చేస్తున్నటువంటి ఈ ఉపదేశం సామాన్యమైనది కాదు అనే విషయాన్ని ప్రాథమికంగా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. సమగ్రమైనటువంటి మానవ జీవితానికి ఒక చుక్కాని లాంటి ఉపదేశాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో చేస్తున్నాడు. మానవ జీవితాన్ని ఎలా నడుపుకోవాలి అనటానికి ఒక దిక్సూచిని పరమాత్మ ఏర్పరిచి చూపిస్తున్నాడు. అది శాస్త్రం అనేటువంటి దిక్సూచి. శాస్త్రం ఎలా ప్రదర్శిస్తే, శాస్త్రం ఏ విధంగా ప్రదర్శిస్తే ఆ విధంగా నడుచుకోవలసింది అనే విషయాన్ని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. చెప్పటంలో కూడా 2 అక్షరాల పదం శాస్త్రం అని. ఈ శాస్త్రం అనేటువంటి పదానికి ప్రాథమికంగా మానవులకు హితాన్ని ఉపదేశం చేసే, హిత శాసనం చేసేటువంటి వేదవాక్యం అని అర్థం. ఆ వేదవాక్యానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు, ఉపవ్యాఖ్యానాలు అన్నీ కూడా శాస్త్రం అనేటువంటి పదానికి అర్థం. ఇలాంటి సందర్భంలో శాస్త్రం అని అనకుండా వేద అని కూడా అని ఉండవచ్చు. తస్మాత్ వేద ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా వేద విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని ఉండవచ్చు. అలా చెప్పినప్పుడు అక్షరాలు కూడా ఎక్కువ లేకుండానే ఉన్నాయి. శ్లోకంలో కూడా ఏ రకమైనటువంటి మార్పులు రావు. కానీ వేద అనే పదాన్ని వాడకుండా శాస్త్రం అనే పదాన్ని వాడటం ద్వారా పరమాత్మ ఇంకా కూడా తనకుండేటువంటి పట్టును, ఈ ఉపదేశం మీద తనకుండేటువంటి శ్రద్ధను ప్రదర్శించి హితబోధకమైనటువంటి వాక్యాన్నే అనుసరించాలి అనేటువంటి ప్రాథమికమైన నియమాన్ని మన ముందు ఉంచుతున్నాడు. హితమేమిటి అహితమేమిటి అని తెలుసుకోదగిన సామర్థ్యం ఉండేవారు, ఇది మంచిది ఇది చెడుది అనే విషయాన్ని నిర్ణయించగలిగినటువంటి సామర్థ్యం ఉండేవారు చెప్పిన మాటలే కదా హితవాక్యాలవుతాయి, లేదా హితోపదేశాన్ని చేసే వాక్యాలవుతాయి. సమగ్రమైనటువంటి మానవ జీవితానికి, సమగ్రమైనటువంటి మానవ జీవితాలకు, మానవ జన్మలకు కావలసినటువంటి హితాన్ని బోధించే, హితాన్ని నిర్ణయించేటువంటి శక్తి ఎవరికి ఉంది అనే విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోమని కూడా మనకు ఒక సూచన చేస్తున్నాడు. ఎవరైతే ఆ హితాన్ని చెప్పగలరో, ఆ హితాన్ని బోధించటానికి సామర్థ్యం ఎవరికైతే ఉందో వారు చెప్పిన వాక్యాన్నే కదా తీసుకోవాలి, వారు చెప్పిన వాక్యాన్నే కదా అనుసరించాలి. ఇతరులు చెప్పినటువంటి వాక్యాలను కానీ, ఇతరులు చెప్పినటువంటి విషయాలను కానీ అనుసరించవలసిన అవసరం లేదు కదా, ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవలసింది అనే సూచన చేస్తున్నాడు. ఆ సూచనతో పాటుగా శాస్త్రయోనిత్వాత్ అనేటువంటి మరొక బాదరాయణ మహర్షి గారి సూత్రాన్ని కూడా పరమాత్మ ఇక్కడ సూచిస్తున్నాడు. ఆ శాస్త్రయోనిత్వాత్ అనేటువంటి సూత్రంలో బాదరాయణ మహర్షి గారు చెప్పినటువంటి అంశాలన్నిటినీ కూడా జాగ్రత్తగా ఇక్కడ పరిశీలించుకుని దాన్ని బట్టి నిర్ణయించుకోవలసింది అని కూడా మనకు సలహా ఇస్తున్నాడు. శాస్త్రయోనిత్వాత్ అనేటువంటి సూత్రంలో బాదరాయణ మహర్షి గారు 2 విషయాలను ప్రధానంగా చెప్పారు.
శాస్త్రం ఇప్పుడే మనం అనుకున్నటువంటి ఋగ్వేదాది రూపమైనటువంటి శాస్త్రం, ఆ శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేసేటువంటి స్మృతి ఇతిహాస పురాణ ధర్మశాస్త్రాది రూపమైనటువంటి శాస్త్రం, ఈ శాస్త్రాలను పరమాత్మే సాక్షాత్తుగా ఉపదేశం చేశాడు. పరమాత్మే ఆయా సృష్ట్యాదులలో ఆ కాలంలో ఉండేటువంటి మహర్షులకు మహాత్ములకు వారికి కావలసినటువంటి రీతులలో ఉపదేశం చేశాడు. అందువలన పరమాత్మను శాస్త్రయోని అని పిలవటం కద్దు అనే ఒక విషయాన్ని ఉపదేశం చేశారు. రెండవ విషయంగా ఈ పరమాత్మను ఈ శాస్త్రం అనేటువంటి ప్రమాణం ద్వారా మాత్రమే తెలుసుకోగలము. శాస్త్రేణ హి ప్రమాణేన అవగమ్యతే బ్రహ్మ అనే విషయాన్ని రెండవ విషయంగా ఉపదేశం చేశారు. ఉపదేశం చేసి మానవులకు సృష్టి ప్రారంభం నుండి లేదా మానవులకు జన్మ ప్రారంభం నుండి చివరి వరకు కావలసినటువంటి అంశాలన్నిటినీ ఉపదేశం చేసేటువంటి శాస్త్ర గ్రంథాన్ని, ఆ వేదాలను పరమాత్మే తన యొక్క నిశ్వాస రూపంగా ఉపదేశం చేశాడు. యస్య నిశ్వసితం వేదాహ అని పెద్దలు అంటూ ఉంటారు. పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో ఈ వేదాలు వెలువడ్డాయి అని చెబుతారు. అటువంటి ఉపదేశం చేసినటువంటి పరమాత్మ సర్వజ్ఞుడు గనక, ఎన్నో కల్పాలను చూసి ఉన్నవాడు గనక, ఎన్నో కల్పాలలో మానవుల యొక్క పరిణామాలన్నిటినీ గమనించుకుంటూ వస్తున్నాడు గనక, అటువంటి పరమాత్మ చేసినటువంటి ఉపదేశాన్ని ప్రమాణంగా స్వీకరించవలసిందే అనే విషయాన్ని ఆ విషయంలో నొక్కి చెప్పారు. రెండవ అంశంలోనూ కూడా శాస్త్రం తప్ప, ఈ వేదవాక్యం తప్ప, ఈ వేదము యొక్క చివరిలో ఉండేటువంటి ఉపనిషద్వాక్యాలు తప్ప పరమాత్మను బోధించడానికి మరొక ప్రమాణం చాలదు. కాబట్టి శాస్త్ర ప్రమాణకం బ్రహ్మ అనే అంశాన్ని కూడా చూపించారు. అందులో మొదటి అంశాన్ని తీసుకుంటే ఆ అంశాన్ని పరమాత్మ ఎక్కువగా ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అనేటువంటి శ్లోకంలో శాస్త్రము లేదా వేదము లేదా మరొక వాక్యము, స్మృతులు లేదా ఇతిహాసాలు, పురాణాలు, వీటిని ఎందుకు నమ్మాలి అనేది ఒక సాధారణ మానవుడి యొక్క ప్రశ్న. సాధారణ మానవుడు నేను వేదాలను ఎందుకు నమ్మాలి, లేదా వేదాలు చెప్పినట్లుగానే నేను ఎందుకు నడుచుకోవాలి, వేదాలు చెప్పిన దారిలోనే నేను ఎందుకు నడవాలి, నేను స్వతంత్రించి ఎందుకు నడవకూడదు అని ప్రశ్న వేసుకోవటం కద్దు. ఈ సాధారణత్వం గనక కొద్దిగా పెరిగితే అది కొంచెం వెర్రితలలు వేయటం కూడా కద్దు. సహజంగానే వచ్చేటువంటి ఈ ప్రశ్నకు సరి అయినటువంటి సమాధానాన్ని ఇటు పరమాత్మ అటు బాదరాయణ మహర్షి గారు ఇద్దరూ కూడా చక్కగానే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మానవుడు సరి అయిన దారిలో నడవాలి అనే నిర్ణయం తీసుకున్నాడా లేదా? సరి అయిన దారిలో నడవాలి అని నిర్ణయం తీసుకున్న మాట అయితే సరి అయిన దారి ఏది అని నిర్ణయం ఎక్కడి నుంచి తీసుకోవాలి? సరి అయిన దారి ఏది అనే విషయాన్ని ఎప్పుడు నిర్ణయించుకుని ఎప్పుడు ముందుకు వెళ్ళాలి? ఏ దారి అయినా సరి అయిన దారి అవును కాదు అని నిర్ణయించడానికి మానవుడికి ఉండేటువంటి పరిమితమైనటువంటి బుద్ధి శక్తి ఎంతవరకు సరిపోతుంది? మానవుడు ఈరోజు ఒక రకంగా ఆలోచిస్తున్నాడు, బలం ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తున్నాడు, బలం లేనప్పుడు, బలం తగ్గినప్పుడు, వయసు ఉడిగిపోయినప్పుడు ఒక రకంగా ఆలోచిస్తున్నాడు, దానికి మెచ్యూరిటీ అని పేరు పెట్టుకుంటున్నాడు, లేదా ఇంకొక కొన్ని సందర్భాలలో వేరే రకంగా ఆలోచిస్తున్నాడు, రకరకాల సందర్భాలలో రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. ఆలోచనలను మార్చుకోవటం తన బుద్ధిజీవిత్వానికి నిదర్శనం అని అనుకుంటున్నాడు. మారుతున్న ఆలోచనలతో పాటుగా ఈ నిర్ణయాలను కూడా మార్చుకుంటూ వెళ్ళేటువంటి మానవుడు సరి అయిన దారిని ఎప్పుడు నిర్ణయించుకుంటాడు? సరి అయిన దారి అంటే అది స్థిరంగా ఉండాలి, ఒక మానవుడికే పరిమితం కాకుండా ఉండాలి, మానవులకందరికీ కూడా విస్తృతమై ఉండాలి, మానవ జన్మలన్నిటికీ కూడా సరిపోయేటట్లు ఉండాలి. ఇలాంటి దారిని, ఇలాంటి మార్గాన్ని, ఇలాంటి జీవన విధానాన్ని నిర్ణయించేటువంటి శక్తి పరిమితమైన బుద్ధి కలిగినటువంటి మానవుడికి ఎక్కడి నుంచి వచ్చింది? అలాంటి బుద్ధిశక్తి లేనప్పుడు, తన యొక్క మతి ఇటు అటు కదులుతూ ఉన్నప్పుడు, తన యొక్క విశ్వాసం చంచలంగా ఉన్నప్పుడు, తన మీద తనకే ఉండేటువంటి నమ్మకం కాస్తంత ఇటు అటుగా ఉన్నప్పుడు మానవుడు సరి అయిన దారి అనే దాన్ని ఎలా నిర్ణయిస్తాడు? నిర్ణయించడానికి అవకాశమే లేదు, నిర్ణయించేందుకు మానవుడికి హక్కు లేనే లేదు.
మానవుడి యొక్క బుద్ధిశక్తి దీని ముందు చాలదు. ఒక జన్మకు సంబంధించినటువంటి దారులను నిర్ణయించుకునేటువంటి శక్తి కూడా మానవుడికి పరిపూర్ణంగా లేనేలేదు. మానవుడి యొక్క అభిప్రాయాలు నిరంతరం మారిపోతూ ఉండటం, ఆయా సందర్భాలలో విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండటం అనేది వారికే అనుభవంలోకి ఉన్నది. కాబట్టి దీన్ని నమ్మి సరి అయిన దారిని నిర్ణయించడానికి వీల్లేదు. ఎవరికి వారు దారులు వేరువేరుగా నిర్ణయించుకుంటే, ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు సంచరిస్తే వ్యవస్థ అనేది ఎలా నడుస్తుంది? మానవ జీవితం, మానవ లోకం అనేటువంటి వ్యవస్థ ఎలా నడుస్తుంది? దీన్ని దాటి మానవ జీవితాలు, మానవుల యొక్క అభ్యున్నతి, మానవుల యొక్క పెరుగుదల ఇవన్నీ కూడా ఎలా నడుస్తాయి అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని మానవ జీవితాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉండేటువంటి సర్వజ్ఞుడైన వాడు నిర్ణయించిందే సరి అయిన దారి అనే ఒక నిర్ణయాన్ని ఎవరైనా తీసుకుని తీరాలి. మానవ జీవితాలన్నిటినీ కూడా సమగ్రంగా చూసి మానవుల యొక్క సంస్కారాలను, ఆ సంస్కారాల యొక్క ప్రభావాలను, ఆ ప్రభావాల ద్వారా మానవులు ఆయా జన్మలలో చేసుకున్నటువంటి కర్మలను, ఆ కర్మలకు ఫలితాలుగా వచ్చేటువంటి మరు జన్మలను, వీటన్నిటినీ గమనించుకుంటూ వస్తున్నటువంటి పరమాత్మ చేసేటువంటి ఉపదేశం మాత్రమే సరి అయిన దారిని మానవులకు తెలియచేస్తుంది. మానవులకు సరి అయిన దారి తెలియచేసేటువంటి హక్కు పరమాత్మ వాక్యానికి మాత్రమే ఉంది, కానీ ఇతర ఏ వాక్యాలకు ఆ హక్కు లేదు, ఆ అవకాశం కూడా లేదు అనే విషయాన్ని శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రంలో బాదరాయణ మహర్షి గారు స్పష్టంగానే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వేదం లేదా పరమాత్మ యొక్క నిశ్వాస రూపంగా బయటకు వచ్చినటువంటి వాక్యం, లేదా పరమాత్మ సృష్ట్యాదిలో ఆయా మహర్షుల, మహాత్ముల యొక్క మనసులలో స్ఫురింపజేసినటువంటి ఈ వాక్యం మానవుడి యొక్క సమగ్రమైన జీవిత విధానాన్ని నిర్ణయిస్తోంది. మానవుడు పుట్టిన దగ్గర నుంచి చివరి క్షణం వరకు ఏమేం చేయాలి అనే విషయాన్ని పూర్తిగా నిర్ణయించి పెడుతోంది. ఏ మానవుడైనా సరే అస్య వర్ణస్య అస్మిన్ కాలే అనేన విధానేన ఉపనయనం ఈదృశ్చ ఆచారః ఇత్థం వేదాధ్యయనం ఇత్థం సమావర్తనం ఇత్థం సహధర్మచారిణీ సంయోగః అని ప్రారంభం నుండి మొదలు పెట్టుకునే విద్యాభ్యాసం ఏ రకంగా ఉండాలి, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఎలా వ్యవహరించుకోవాలి, వివాహం ఎలా చేసుకోవాలి, గృహస్థాశ్రమాన్ని ఎలా నడిపించుకోవాలి, ముసలితనంలో ఏ రకంగా వ్యవహరించుకోవాలి, ఏ సందర్భాలలో ఏ రకమైనటువంటి ఆచారాలను అనుష్ఠించుకోవాలి, ఏ సందర్భాలలో ఏ కష్టాలలో ఉన్నప్పుడు ఏ అంశాలను విడిచిపెట్టుకోవచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే విడిచిపెట్టుకోరాని అంశాలు ఏవి అనే విషయాన్ని విస్తృతంగా చెప్పుకుంటూ వస్తోంది. ఇంతేకాకుండా ప్రారంభంలో తెల్లవారుజామున లేచిన దగ్గర నుండి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు ఏ అంశాలను ప్రతి మానవుడు చేయాలి, ఏ అంశాలను అనుసరించాలి, ఏ రకంగా పళ్ళు తోముకోవాలి, ఏ రకంగా స్నానం చేయాలి, ఏ రకంగా తన యొక్క ఉనికితో, తన యొక్క అస్తిత్వంతో ఇతర జంతువులకు కానీ, ఆ ప్రకృతికి కానీ, లేదా లోకానికి కానీ ఏ రకమైనటువంటి బాధ లేకుండా ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని నిర్ధారించి చెప్తున్నటువంటిది ఈ వాక్యం. మానవ జీవితంలో ఒకరోజు మానవ జీవితం లేదా మానవ జీవితాలు వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉపదేశం చేసినటువంటి వాక్యాలు ఇవి. ఈ వాక్యాల ద్వారా నడిచినటువంటి మానవ జీవితమే సరి అయిన రీతిలో సోపానం పై మెట్టుకు ఎక్కటానికి యోగ్యత కలిగి ఉంటుంది. ఈ వాక్యాలను తిరస్కరించిన, ఈ వాక్యాలను లెక్క చేయకపోయినా, ఈ వాక్యాలకు కువ్యాఖ్యానం చేసిన, అపవ్యాఖ్యానం చేసిన, చెడు వ్యాఖ్యానం చేసిన దక్కేది ఏమీ లేదు. కేవలం ఈ వాక్యాలను నమ్ముకున్న వారికే పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అనే విషయాన్ని బాదరాయణ మహర్షి గారు స్పష్టంగానే చెప్పారు. బాదరాయణ మహర్షి గారు మాత్రమే కాకుండా జైమిని మహర్షి గారు కూడా చోదనా లక్షణార్థో ధర్మ అనే 2వ సూత్రంలో ఇదే విషయాన్ని కొంచెం వేరుగా స్పష్టంగానే చెప్పారు. చోదనేతి క్రియాయా ప్రవర్తకం వచనం. ఇట్లా చేయాలి, ఇట్లా చేయకూడదు అనేటువంటి ప్రవర్తక వాక్యాలు లేదా నివర్తక వాక్యాలు, ఈ వాక్యాల ద్వారా తెలిసేదే నిజమైనటువంటి ధర్మం. ఈ వాక్యాల ద్వారా తెలిసినటువంటి ధర్మమే మానవుడి యొక్క నిజమైనటువంటి జీవిత విధానం అనే అంశాన్ని అటు జైమిని మహర్షి గారు కూడా స్పష్టంగానే చెప్పారు. ఆ వాక్యాలకు మాత్రమే ఆ శక్తి ఉంటుంది అనే విషయాన్ని కూడా శబరస్వామి గారు వారి భాష్యంలో స్పష్టంగా చెప్పారు.
చోదనాహి భూతం భవంతం భవిష్యంతం సూక్ష్మం వ్యవహితం ఇత్యేవం జాతీయకమర్థం అవబోధయితుం సమర్థం అని. ఆ పరమేశ్వర నిశ్వాస రూపమైనటువంటి ఆ వేదవాక్యంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఉంటాయి, సూక్ష్మమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి, దూరంగా వేరువేరు లోకాలలో ఉండేటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి, వేరువేరు కాలాలకు వేరువేరు లోకాలకు వేరువేరు ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ ఆ వాక్యాలన్నీ ఇముడ్చుకుని ఉన్నాయి. ఆ వాక్యాలు అలాంటి విషయాలన్నిటినీ మనసులో ఉంచుకుని మానవులకు పై స్థాయి ప్రయోజనాలు అందించటానికి సిద్ధంగా ఉన్నాయి. అటువంటి వాక్యాలను నమ్ముకుని ఆ వాక్యాల ద్వారా తెలిసేటువంటి ధర్మాన్ని జీవన విధానంగా చేసుకున్నటువంటి మానవుడు పై స్థాయికి ఎదుగుతాడు అనే విషయంలో సందేహమే లేదు అనే విషయాన్ని జైమిని మహర్షి గారు కూడా చెప్తున్నారు. ఇతర మహర్షులు ఇతర సందర్భాలలో పురాణాలలో కానీ స్మృతి గ్రంథాలలో కానీ లేదా ధర్మశాస్త్ర గ్రంథాలలో కానీ ఈ విషయాన్ని వారి వారి శైలిలో వారి వారి విధానాలలో స్పష్టంగానే చెప్తూ ఉన్నారు. ఆ విషయాలన్నిటినీ గుచ్చి పరమాత్మ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అనే విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఇది చేయదగింది, ఇది చేయవలసింది, ఇది చేయరానిది, ఇది చేయకూడనిది అనేటువంటి అంశాన్ని నిర్ణయించే వాక్యం శాస్త్రవాక్యం. అది వేదవాక్యం మాత్రమే. వేదాన్ని అనుసరించి ఉండేటువంటి స్మృతి ఇతిహాస పురాణాది వాక్యాలు మాత్రమే, ధర్మశాస్త్ర వాక్యాలు మాత్రమే అనేటువంటి ప్రాథమికమైన నిర్ణయం. ఆ నిర్ణయంతో పాటుగా ఆ వాక్యాలను నిర్ణయించుకుని ఆ వాక్యాల యొక్క అర్థాన్ని సరి అయిన విధానంలో నిర్ణయించుకుని అదే విధంగా మన ప్రవృత్తి లేదా జీవన విధానం ఉండాలి అనేటువంటి నిర్ణయం మాత్రమే సరి అయిన శ్రేయస్కరమైనటువంటి నిర్ణయం అనే విషయాన్ని పరమాత్మ చెప్తున్నాడు. చెప్తూ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహ అర్హసి అని అంటున్నాడు. శాస్త్ర విధానంతో శాస్త్రంలో ఉండేటువంటి విధివాక్యాలు నిషేధవాక్యాలు చెప్పేటువంటి కర్మలను సరి అయిన రీతిలో తెలుసుకుని ఇహ ఈ జన్మలో, ఈ మానవ జన్మలో, ఈ మానవ దేహంలో, ఈ మానవ లోకంలో నీవు సంచరించవలసింది. ఆ శాస్త్ర విధానంతో ఉండేటువంటి కర్మలను చేసుకునేందుకు మాత్రమే మానవ లోకంలో అనుమతి ఉంది, కానీ ఇష్టం వచ్చినట్టు సంచరించటానికి అనుమతి లేదు. ఇష్టం వచ్చినట్టు సంచరించే మాట అయితే వారు దానికి తగ్గ ప్రయోజనాలను అందుకోవలసి వస్తుంది అనే విషయాన్ని పరమాత్మ చాలా నిక్కచ్చిగానే కఠోరంగానే చెప్తున్నాడు. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అంటే అర్జునుణ్ణి ఉద్దేశించి చెప్తున్నాడు. శాస్త్రంలో చెప్పినటువంటి ధర్మ నిర్ణయానికి కట్టుబడి నీకు ధర్మంగా ఉండేటువంటి ఈ యుద్ధాన్ని చేయవలసింది అని అర్జునుడిని ఉద్దేశించి అర్జునుడికి చెప్తున్నాడు. వినేవారందరికీ కూడా లేదా అర్జునుడి లాంటి వారందరికీ కూడా శాస్త్ర విధానంలో మీకు మీకు ధర్మాలుగా నిర్ణయించబడినటువంటి విషయాలన్నిటినీ తెలుసుకుని ఆ ధర్మాలను ఆచరిస్తూనే ఈ మానవలోకంలో ఉండవలసింది. ఈ మానవలోకంలో ఉండదలుచుకున్న వారికి, ఈ మానవ దేహంలో ఉండదలుచుకున్న వారికి శాస్త్ర నిర్దిష్టమైనటువంటి కర్మలు చేయటం తప్ప మరొక మార్గం లేనే లేదు అనే విషయాన్ని పరమాత్మ వినేవారందరికీ చెప్తున్నాడు. శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి అని. మాకేం తెలియదండి, మాకు శాస్త్రాలు తెలియవు, వేదాలు తెలియవు అనంటే ఆ మాటను ఒప్పుకోనని కూడా పరమాత్మ అంటున్నాడు. జ్ఞాత్వా తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని బట్టి ఆచరించుకోవాలి అని కూడా చెప్తున్నాడు. చెప్పి శాస్త్ర నిర్దిష్టమైనటువంటి క్రియలను చేయటమే, శాస్త్రంలో చెప్పినటువంటి సత్కర్మలను చేయటమే సత్సంస్కారాలకు దైవీ సంపదలకు మార్గాలు అనే విషయాన్ని గుర్తించవలసింది. శాస్త్రంలో కూడదు అని చెప్పినటువంటి అంశాలను, చేయకూడదు అనేటువంటి చెప్పినటువంటి అంశాలను చేయటం కుసంస్కారాలకు దారితీస్తుంది. అలాంటి కుసంస్కారాలతో పెరిగినటువంటి ధర్మాలు లేదా కుగుణాలు, దుర్గుణాలు, వీటినే ఆసురీ సంపదలు అని అంటారు. ఆసురీ సంపదలన్నిటినీ పోగొట్టుకుని
ఆ ఆసురీ సంపదలన్నిటికీ మూలభూతమైనటువంటి కామ క్రోధ లోభాలను వదిలిపెట్టుకుని ఆ కామక్రోధ లోభాల యొక్క సంస్కారాలను వాటి ద్వారా పెరిగేటువంటి దుర్గుణాలన్నిటినీ విడిచిపెట్టుకుని శాస్త్ర విధానంలో శాస్త్రం ఉపదేశం చేసినటువంటి ధర్మ మార్గంలో సంచరించి ఆ ధర్మ మార్గంలోకి ప్రవేశించడం ద్వారా పెరిగినటువంటి సత్సంస్కారాలతో సద్గుణాలను పెంచుకోవటం అనేదే మానవుడి యొక్క నియతమైనటువంటి కర్తవ్యము అనే అంశాన్ని కూడా పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. చెప్తూ తాను చెప్పదలుచుకున్నటువంటి దైవాసుర సంపద్ విభాగ యోగానికి ఒక మంచి ఫలితాన్ని ప్రదర్శించి పెట్టాడు. దైవాసుర సంపద్ విభాగ యోగానికి పరమాత్మ అనుకున్నటువంటి ప్రయోజనం ఇదే. దైవ సంపదలు అంటే సాత్వికమైనటువంటి సంస్కారాలతో వచ్చేటువంటి సద్గుణాలు, ఆసుర సంపదలు అంటే రాజస తామసమైనటువంటి సంస్కారాలతో వచ్చేటువంటి దుర్గుణాలు. ఈ దుర్గుణాలన్నిటినీ విడిచిపెట్టుకోవటం, సద్గుణాలను తెచ్చిపెట్టుకోవటం అనేది మానవుల యొక్క కర్తవ్యం. ఆ సద్గుణాలను నిర్ణయించటానికి కేవలం శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోవటం అనేది మానవుల యొక్క కర్తవ్యం. అటువంటి కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ వారికి శాస్త్రంలో నిర్దిష్టమైనటువంటి సత్కర్మలన్నిటినీ శ్రద్ధగా చేసుకుంటూ మానవులు అభ్యున్నతిని పొందవలసింది. మానవులు పై మంచి ప్రయోజనాలను పొందవలసింది. మానవ జన్మకు సార్థకతను పొందవలసింది అనే విషయాన్ని పరమాత్మ మరొకసారి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. చెప్తూ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి అనే శ్లోకాన్ని, ఉపసంహార శ్లోకాన్ని ఉపదేశం చేస్తున్నాడు. మనం పరమాత్మ చెప్పినటువంటి మంచి విషయాలన్నిటినీ ఎంతో కొంత ఆచరించాలి అని ఇంతవరకే నిర్ణయం తీసుకుని ఉన్నాం కాబట్టి, ఇదివరకే ఇలాంటి నిర్ణయాన్ని మనం తీసుకునే ఉన్నాం కాబట్టి పరమాత్మ చెప్పినట్లుగా శాస్త్రము తప్ప వేదవాక్యాలు, వేదాలకు వ్యాఖ్యానం చేసేటువంటి స్మృతి, ఇతిహాస, పురాణ, ధర్మశాస్త్రాది శాస్త్రవాక్యాలు తప్ప ఇతర ఏ వాక్యాలు ఈ ధర్మాన్ని నిర్ణయించలేవు, మంచి దారిని నిర్ణయించలేవు అనేటువంటి నిర్ణయాన్ని మనం స్థిరంగానే తీసుకుందాం. సొంత తెలివితేటలతో ధర్మాన్ని నిర్ణయించేటువంటి సాహసం మనం చేయవద్దు. అలాంటి సాహసం చేసేవారిని మనం ప్రోత్సహించనక్కర్లేదు. వేద నింద చేసేవారిని కానీ, వేదవాక్యాలకు ఆహా అది సరిగ్గా లేదు అనేటువంటి కామెంట్స్ చేసేవారిని కానీ, మరొక రకంగా వేదాన్ని ట్రీట్ చేసేవారిని కానీ మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరమేమీ లేదు. అలా ఏమీ ప్రోత్సాహం చేయకుండా మన మనస్సును కూడా వేదంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం పొందే దిశగా ప్రోత్సహించుకుంటూ పరమాత్మ చెప్పినటువంటి శాస్త్రం ద్వారా కార్య అకార్య నిర్ణయాన్ని పొందుతూ ఇది చేయదగినటువంటిది, ఇది చేయకూడని పని అనేటువంటి నిర్ణయాన్ని పొందుతూ దానికి తగ్గట్లుగా ఆచరణ మార్గాన్ని మన యథాశక్తిగా నిర్ణయించుకుంటూ ఆచరణ మార్గానికి ప్రయత్నం చేసుకుంటూ మానవ జీవితానికి సాఫల్యాన్ని పొందేటువంటి ప్రయత్నం మనం చేసుకోవలసినటువంటి తరుణం ఆసన్నమైంది. ఈ తరుణంలో మనం ఇలాంటి ప్రయత్నం తప్పకుండా చేస్తామని, వేదవాక్యాల మీద, పరమాత్మ చేసినటువంటి ఈ ఉపదేశ వాక్యాల మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటామని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విన్నవించుకుంటూ మనలో ఈ విశ్వాసాన్ని, ఈ ప్రయత్నాన్ని ఇంకా కూడా పెంచమని ఆయనను ప్రార్థించుకుంటూ ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోऽధ్యాయః. శ్రీభగవానువాచ అభయం
सत्त्वसंशुद्धिः अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः ज्ञानयोगव्यवस्थितिः दानन्दमश्च यज्ञश्च दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् ह्रीरचापलम् मार्दवम् ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता अद्रोहो नातिमानिता भवन्ति सम्पदम् दैवीम् भवन्ति सम्पदम् दैवीम् अभिजातस्य भारत अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् पार्थ सम्पदमासुरीम् दैवी सम्पद्विमोक्षाय दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता निबन्धायासुरीमता मा शुचः सम्पदं दैवीम् मासु च सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु आसुरं पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः जना न विदुरासुराः न शौचं नापि चाचारः न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते न सत्यं तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम् किमन्यत् कामहैतुकम् एतान् दृष्टिमवष्टभ्य एताम् दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरम् काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः दम्भमानमदान्विताः मोहाद् गृहीत्वा सद्ग्राहान्
मोहाद्गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाञ्च चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽभिजनवानस्मि आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च पतन्ति नरकेषु च आत्मसम्भावितास्तब्धाः आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् दम्भेनाविधिपूर्वकम् अहङ्कारम् बलम् दर्पम् अहङ्कारम् बलम् दर्पम् कामम् क्रोधम् च संश्रिताः कामम् क्रोधम् च संश्रिताः मामात्मपरदेहेषु मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् संसारेषु नराधमान् क्षिपाम्य
यजस्रमशुभान् क्षिपां यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्नाः आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ततो यान्त्यधमां गतिम् त्रिविधं नरकस्येदम् त्रिविधं नरकस्येदम् द्वारं नाशनमात्मनः द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् तस्मादेतत्त्रयं त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् ततो याति परां गतिम् यशास्त्रविधिमुत्सृज्य यशास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् न सुखं न परां गतिम् तस्माच्छास्त्रं प्रमाणन्ते तस्मात् शास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तम् ज्ञात्वा शास्त्रविधानोक्तम् कर्म कर्तुमिहार्हसि कर्म कर्तुमिहार्हसि इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे श्रीकृष्णार्जुन संवादे दैवासुर संपद्विभाग योगो नाम षोडशोऽध्यायः दैवासुर संपद्विभाग योगो नाम षोडशोऽध्यायः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।
नारायणाय